ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. చాలామంది ప్రశ్నల్లో వాస్తు పరిష్కారంలో చాలామంది అడుగుతున్నది ఏంటంటే, ఇల్లు వాస్తు వల్ల సంతానం ప్రాప్తించకుండా ఉండడానికి కారణాలు ఉన్నాయా అని. ఖచ్చితంగా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంటికి ఇంద్రుడు, అగ్ని, యమ, నిరుతి, వరుణుడు, వాయు మరియు కుబేర, ఈశా, వీళ్ళు 8 మంది అష్టదిక్పాలకులు. ఈ 8 మంది అష్టదిక్పాలకులకి వాళ్ళు నవగ్రహ ఆధీనంలో వాళ్ళ ఆధీనంలో ఇల్లు వాస్తు పురుషుడు ఈశాన్య దిశలో తలపెట్టి నైరుతిలో కాళ్ళు పెట్టి ఇలా అతను వాస్తు పురుషుల్లాగా ఉంటాడు. చూడ్డానికి కూర్మాసనం ఎలా ఉంటుందో, కూర్ముడు ఎలా ఉంటారు, కూర్మ అంటే తాబేలి చూడ్డానికి ఎలా ఉంటుందో ఆ విధానంగా ఇంట్లో వాస్తు మండలము అనేది ఉంటుంది. అయితే ఇక్కడ సంతానం ఎక్కడ సమస్య ఉంటే అంటే వరుణ దిశ అంటే పరమటి దిశలో ఏదైనా వాస్తు దోషం ఉన్నా, పరమటి దిశలో ఏదైనా సమస్య ఉన్నా, ఎగ్జాక్ట్లీ పరమటి దిశలోనే ఏదైనా వాస్తు దోషాలు ఉన్నప్పుడు, అది కట్ అయినప్పుడు లేదా పెరిగి ఉన్నప్పుడు ఆ దిశ నుంచి వచ్చే ఎనర్జీ వల్ల ఇంట్లో వంశవృద్ధి అనేది ఆగిపోతూ ఉంది. చాలామంది చెప్తూ ఉంటారు, మేము వేరే వాళ్ళ ఇంటికి అక్కడ వెళ్ళంగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సంతానం కాలేదు, ఇప్పుడు కూడా మేము వేరే ఇంటికి వెళ్తేనే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందా అని ఒక 100 మంది మమ్మల్ని ప్రశ్నలు అడిగింటారు. దీని గురించి మేము చాలా రోజులు రీసెర్చ్ చేసిన తర్వాత వాస్తు శాస్త్రం కాస్త పుస్తకాలు వెనక్కి ముందరికి తిప్పిన తర్వాత అప్పుడు పరమటి దిశ స్థానము అన్నారు. ఏ స్థానం అంటే ఇల్లు తూర్పు ఎత్తరం ఉండి పరమటి దిశ తగ్గి ఉంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే ఇళ్లలో వాష్రూమ్స్ కట్టేస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగ్జాక్ట్లీ పరమటి దిశలో గ్రౌండ్ ఆ ఫ్లెష్ అవి ఇవి పోవడానికి డౌన్ పెట్టేస్తారు, వాటర్ ఇట్లా వెళ్ళిపోని స్నానం చేసినవి అని. అప్పుడు ఏమవుతుంది, తూర్పు హైట్ అయింది, ఇక్కడ పరమటి తగ్గిపోయింది, దానివల్ల ఆ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది అని. దానికి కాస్త వాస్తు నమ్మకమే, కానీ దాని ఎనర్జీ మాత్రం చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకే అటువంటివి ఏదైనా సంతాన సమస్యలు ఏదైనా ఇంట్లో ఉంటే కూడా మీరు ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని పరమటి దిశ గోడకి, అంటే పరమటి దిశలోనే తగిలించాలని ఏం లేదు, ఇంట్లో హాల్లో ఆ ఒక శ్రీవాస్తు యంత్రం తూర్పు చూసేలా పరమటి గోడ ఏదైతే ఉంటుందో దానికి తగిలించడం వల్ల ఆ సంతాన సమస్య దూరం అవుతుంది, తనలో సంతానం ప్రాప్తిస్తుంది. చేసే ఎనర్జీ ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది, అంతే, దాని పని అది చేస్తుంది. తర్వాత మీరు సంతానం కోసం ట్రీట్మెంట్ ఏం తీసుకుంటున్నారో అవి చక్కగా ఆచరిస్తూ ఉంటే త్వరలో సంతాన యోగం ప్రాప్తించేస్తుంది. ఇది కూడా వాస్తులో ఒక చిన్న పరిష్కారంగా తీసుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే
పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.